అందరికీ నమస్కారం. జ్యోతినగర్ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 26 సంవత్సరాలుగా వినాయక చవితి కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వినాయక చవితికి ఈ వినాయకుడిని పెట్టడానికి కూడా కాలనీ వాసులు అందరూ కూడా ముందుకొచ్చి అందరి సహకారంతో కూడా 26 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది తెలియజేయడం కూడా సంతోషిస్తున్నాను. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాల నుంచి మాకు భరత్ గౌడ్ అన్నగారు అన్నదానం చేస్తూ ఈరోజు కూడా అన్నదానం కార్యక్రమం ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా భరత్ గౌడ్ గారు చేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం మేము 5వ తారీఖు గ్రహణం ఉన్నందువలన 9 రాత్రులకు 9వ రాత్రి పూజ అయిపోయిన తర్వాత జరిపి 10వ రోజు కూడా తీయడం జరుగుతుంది. వినాయకుని గణనాథుని నిమజ్జనానికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ నిమజ్జనానికి కూడా జనాలు కూడా మేము వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు నృత్య బృందాలు కూడా అందరూ రావడం జరుగుతుంది. చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ వినాయకుడిని కూడా మేము గణనాథుని కుకట్పల్లి ఐడియల్ చెరువులో కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముందుగా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కాలనీ వాసులకి అందరికీ కూడా. ఎందుకంటే మమ్మల్ని 26 సంవత్సరాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకి నడిపించిన వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.